ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 25వ అధ్యాయం. శ్రీ నృసింహ అవతారావిర్భావం. బ్రహ్మ నుంచి పొందిన వరాలతో తన కన్న కొడుకుడా చూడకుండా చిత్రహింసలు పెట్టాడు. తనను నమ్మిన భక్తుని రక్షించడానికి ఆ శిక్షలన్నీ తానే ఆ చిత్రహింసలన్నీ భరించాడు. ఎప్పటికైనా పాపం పండి బద్దలు కాక తప్పదు. ఎన్ని మరణము లేని వరాలు పొందినా చావు తప్పదన్న విషయం ఈ రాక్షసరాజు వల్ల తెలుసుకోవచ్చు. స్తంభములో శ్రీహరిని చూపగలవా అని హిరణ్యకశిపుడు గద్దించి అడిగినప్పుడు చెక్కు చెదరక అదరక బెదరక ప్రహ్లాదుడు ఆ శ్రీహరి స్తంభంలో ఉన్నాడు, అనుమానముంటే పరీక్షించుకో అన్నాడు. వైశాఖమాసం శుద్ధ చతుర్దశి సమయం సాయంకాలం కావస్తున్నది. ఆ సమయంలో హిరణ్యకశిపుడు వికటాట్టాసం చేస్తూ ఈ స్తంభంలో నీ హరి దాగి ఉన్నాడా అంటూ సభామండప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు. ఏనుగు దంతాలను అతి సులభముగా విరిచేయగలుగు బలమున్న చేతులు కలిగిన వాడు. ఆ బలమైన దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గనగన ధ్వనించాయి. ఆ దెబ్బకి ఆ మహాస్తంభం పెలపెలమని భయంకర ధ్వనులు చేసింది. దశ దిక్కుల విస్ఫులింగాలు నిప్పులు విరజిమ్మాయి. ఈ విస్ఫులింగాలు ప్రపంచమంతా పడ్డాయి. కల్పాంతకాలములో అతి తీవ్రమైన వేగముతో వీచే సప్తవిధ మహావాయువుల ఒత్తిడి వలన ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల వంటి భీకరధ్వని వెలువడింది. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండ భాండం గుండెల అవిసేలా ఒక్కసారి పెఠేలిన పగిలినట్టు స్తంభం చిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి రేఖలు కలిగి వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే ఆ భారానికి భూమి అణిగిపోతున్నది. ఆ ఉగ్ర నరసింహుని ఊరువులు బలిష్టంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మనులు పొదిగిన మువ్వల వడ్డానం గనగనమని మోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగ నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేంత సన్నంగా ఉండి నిగనిగా మెరుస్తోంది. వక్షస్థలం పెద్ద కొండ చర్యలాగా అతి కఠినంగా విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి రాక్షస సేనల తలలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండెలనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళుకు మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు, వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రలేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాల వంటి ఆ నరసింహస్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గద, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియ కట్టెలలాగా ఉన్నాయి. అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీనే కడియాలు, మనులు పొదిగిన మనోహరమైన విరాజిల్లే హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకరకుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి దగదగా మెరిసిపోతున్నాడు. ఆ విభుని కంఠం 3 రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లంలాగా రాగరంజితమై కోపావేశాలతో అదురుతోంది. శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్రమూర్తి కోరలు తలతల్లాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబలించటానికి పరాక్రమించే అగ్నిజ్వాలల్లాగా నాలుక బహుభీకరంగా ఉంది. ఆ వీర నరసింహస్వామి నోరు, నాసిక రంధ్రాలు మందర పర్వతాల గుహలలా బహువిస్తారంగా ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుండి వచ్చే వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్త సాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ భీకర మూర్తి కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశించే సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వలన సర్వగ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు కకావికలై క్రిందు మీదులవుతున్నాయి. ఇంద్రధనుసులా వంగి ఉన్న నరసింహావతారుని కనుబొమ్మలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన
చిక్కని చెక్కిళ్ళు గండశిలలలాగా మిక్కిలి కఠినంగా ఉన్న అంత కమనీయంగానూ ఉన్నాయి. దీర్ఘమైన జటలు సంధ్యా సమయములో ఎర్రబడిన మేఘమాలికల వలె మెరుస్తున్నాయి. ఆ ప్రభువు చెవులు నిశ్చలములై శంఖాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. పాల సముద్రంలో ఎగిసిపడే అలలు ఆకాశమంతా ఆవరించిన తుంపర్లు వలె ఆ భీకరావతారుని కేసరాలు బాసిల్లుతున్నాయి. శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశించే వెన్నెల వలె వెలిగిపోతోంది. ఆ నరసింహుని సింహ గర్జనకు అష్టదిగ్గజాలైన కుముదం, సుప్రతీకం, వామనం, ఐరావతం సార్వభౌమాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ నరసింహమూర్తి తెల్లని దేహం వెండి కొండలా ప్రకాశిస్తూ చూడడానికి శక్యం కాని విశేష కాంతితో వెలిగిపోతోంది. ఆ శరీర కాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నాయి. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోషకారణంగాను హిరణ్యకశిపునికి సంతాపకారణంగాను ఉంది. ఆ నరసింహ రూపిణి అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహావతారుడు ఈ విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీ నరసింహస్వామి ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు. చిన్న పిల్లవాడు సాహసంగా పలికిన మాటను నిలబెట్టడానికి, తాను సర్వాత్మకుడనని నిరూపించడానికి విష్ణువు ఇలా నరసింహ రూపం ధరించి నన్ను శిక్షించడానికే వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో మరణం తప్పదు. అయినా ఇందరి ముందు నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను, శత్రు సంహారం చేస్తాను, విజయం సాధిస్తానని భావించిన హిరణ్యకశిపుడు వెనుకంజ వేయకుండా దృఢ స్థైర్యంతో గద ఎత్తి పట్టుకొని తొట్టుపాటుతో అరుస్తూ నరసింహుడిపైకి ఉరికాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అనే మంత్రాన్ని పఠించిన మృత్యు సైతము ఆమడ దూరములో నిలిచిపోతుందని నమ్మకం. విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్దశి నాడు జరుపుకుంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహరూపంలో అవతరించిన దేవుడు నృసింహస్వామి మహాశక్తివంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకుంటారు. నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు. నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్ అంటూ నృసింహ గాయత్రిని జపిస్తూ ఉన్నా ఎటువంటి అనారోగ్యము ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుందట. ఓం శాంతి శాంతి శాంతి. 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.